వరుస విజయాలతో ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ బెర్త్ను అందరికంటే ముందే ఖరారు చేసుకున్న గుజరాత్ టైటన్స్ కు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దూరమైన లక్నో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టేబుల్ టాపర్ కు హ్యాట్రిక్ విజయాల తర్వాత ఓటమిని రుచి చూపించింది. దీంతో ఈ ఎడిషన్లో గుజరాత్ టైటన్స్ 4వ ఓటమిని చవిచూసింది. ఈ ఫలితంతో ఆర్సీబీ, పంజాబ్ జట్లు టాప్ 2లో నిలిచేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. టాప్ 2తో లీగ్ స్టేజ్ ను ముగించాలని భావించిన గుజరాత్ కు బ్రేక్ పడ్డట్లయింది. ఇప్పుడు మిగిలిన 2 మ్యాచ్ల్లో ఆర్సీబీ, పంజాబ్ గెలిస్తే ఆ 2 జట్లే టాప్ 2లో నిలుస్తాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయింది. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టును 200 లోపే కట్టడి చేసి ఈజీగా చేస్ చేయొచ్చని భావించాడు. కానీ గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ అంటే చెలరేగిపోయి ఆడే లక్నో ఆటగాళ్లు ఈ మ్యాచ్లోనూ అదే చేశారు. ముఖ్యంగా ఓపెనర్ మిషెల్ మార్ష్ 64 బంతుల్లో 117 రన్స్, నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 రన్స్తో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 2 వికెట్ల నష్టానికి 235 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్ లో టాప్ 3 బ్యాటర్లు నిరాశపరచడంతో గుజరాత్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. చివర్లో షారుఖ్ ఖాన్ 29 బంతుల్లో 57 రన్స్ తో పోరాడిన జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 202 రన్స్ స్కోర్ చేసింది. లక్నో 33 పరుగుల తేడాతో గెలుపొందింది.